నమస్తే. నాతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాని దయాకర్ ఉన్నారు. దయాకర్ అన్న నమస్తే. నమస్తే. అసెంబ్లీ స్టార్ట్ అయ్యి రెండో రోజు ఇది. మొదటి రోజు కేసీఆర్ వచ్చిండు, తర్వాత అటెండెన్స్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. సో ఈ రోజు కూడా వస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేసారు, రాలేదు. బీఆర్ఎస్ కూడా వాకౌట్ చేసింది. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? కేవలం సభా సమయాన్ని వృధా చేసుకొని వాళ్ళకు అవకాశం ఇస్తే సమస్యల ఏజెంట్గా మాట్లాడతారని మేము ఆశిస్తా ఉన్నాం. కానీ వాళ్ళేంటి, అలా హరీష్ రావు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ముఖ్యమంత్రి గారు తిట్టడమే లేదా స్పీకర్ గారిని తిట్టడమే, సభా సమయాన్ని వృధా చేసి సభను తప్పుదోవ పట్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను గందరగోళపరచాలనే ఉద్దేశంతో తప్ప వాళ్లకు తెలంగాణ రాష్ట్రం ఎజెండాగా అభివృద్ధి జరగాలి, లేదా కృష్ణా నది జలాల్లో కావచ్చు, గోదావరి నది జలాల్లో కావచ్చు, 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు. ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో మేమేం చేసామండి, దీనిపైన చర్చ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దానిపైన మాట్లాడకుండా ఇవాళ నోటుకు వచ్చినట్టు ఎట్లా ముఖ్యమంత్రి గారిని తిట్టాలి, స్పీకర్ని తిట్టి సభా సమయాన్ని వృధా చేసుకొని తప్పించుకోవాలనే ఆలోచన తప్ప వేరేది కాదు. వాళ్ళు తప్పించుకున్న ధోరణులు ఉండరు కాబట్టి ఏదో ఒకటి ఇవాళ నాయకులు ముఖ్యమంత్రి గారు తిడితే, స్పీకర్ని తిడితే మమ్మల్ని బయటికి వెళ్ళగొడతారు కాబట్టి కేవలం ఒక నాటకీయ పక్కీలో జరుగుతున్న సభని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాం, ఇవాళ ఇన్ని రోజుల నుంచి మేము చర్చ జరగాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సస్యశ్యామలంతో 3 జిల్లాల ఇవాళ జిల్లాలకు సాగు తాగునీరు అందించాల ఆకాంక్షతో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదంట కదా. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఓన్లీ ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు తప్ప ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి మేము రమ్మని చెప్తున్నాం, అసెంబ్లీకి రండి మాట్లాడాలి. కేసీఆర్ ఒక్కడే మాట్లాడాలా? వాళ్ళకి సంబంధించి రావచ్చు, ఎవరైనా మాట్లాడదు, కానీ వాస్తవాలు మాట్లాడాలి. విష ప్రచారం చేసి అబద్ధాలను మాట్లాడి ఇవాళ ఏదో ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం జరగవద్దు. 10 ఏళ్లలో మీకు 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు తెలంగాణలో మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ, ఇవాళ కృష్ణా నది జలాల్లో మీరు తీసుకొచ్చిన మన తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత? గతంలో తెలంగాణ కృష్ణా జలాలను దోచుకోపోతుంటే ఆంధ్ర సర్కార్ దగ్గర లేక జగన్మోహన్ రెడ్డి దగ్గర మోకరిల్లి, రోజమ్మ దగ్గర చేపల కూరలు తిని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోపోతుంటే గోదావరి నది జలాలతోని రాయలసీమ సస్యశ్యామల కావాలని ఆనాడు చెప్పొచ్చినటువంటి కేసీఆర్. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము నిజాయితీగా చర్చ పెడదాం రండి, మేమే చర్చకు సిద్ధం అంటే కూడా తప్పించుకునే పరిస్థితి వాళ్ళ ధోరణి ఉంది. తెలంగాణ ప్రాజెక్టుల 10 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టింది దాదాపు 1,83,000 కోట్లు మాత్రమే. 17 లక్షల కోట్ల బడ్జెట్ను పెడితే 10 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులకు దాదాపు 1,83,000 అంటే దాదాపు 1,83,000 బడ్జెట్ని ఇవాళ ప్రాజెక్టుల ఖర్చు పెట్టి, ఒకవైపు ప్రాణహిత చెవెలను రీజినైన్ చేస్తే కాళేశ్వరం కట్టి అది కూడా 1,00,000 కోట్ల రూపాయలు అక్కడే ముంచి, ఇవాళ ఇదే పాలమూరు రంగారెడ్డికి ఫస్ట్ వ్యయం 35,000 కోట్లు చెప్పి తర్వాత 83,000 కోట్లకు వ్యయం పెంచి ఇవాళ 3 దశలుగా ఏర్పాటు చేస్తామని దాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారు. తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆల్రెడీ 90% పూర్తయింది. మిగతా 10% పూర్తి చేస్తే ఓవరాల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కొండారెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేది బీఆర్ఎస్ క్వశ్చన్. నేనేమంటున్నా, వాళ్ళ ఆయంలో దాదాపు మోటార్లు ఆన్ చేసి, సీజన్లో మాత్రమే మోటార్లను ఆన్ చేసి తర్వాత మళ్ళీ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ అనువైన ప్రాంతం కాదని గతంలో చెప్పారు. జూరాల దగ్గర ఏర్పాటు చేయాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం దగ్గర ఏర్పాటు చేయడం వల్ల అది ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది తప్ప తెలంగాణ ప్రాంతానికి ఉపయోగం రావట్లేదు. దాదాపు ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వ్యయం కూడా పెంచారు. దాన్ని నిధుల దుర్వినియోగం జరిగింది తప్ప కాంట్రాక్టర్ల జేబులు నింపారు తప్ప తెలంగాణ రైతులకు జరిగిన మేలేం జరగలేదు. మేమేమంటున్నామంటే, ఆల్రెడీ 2013లో అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారు జూరాల దగ్గర తెలంగాణ ప్రాంతం మొత్తం అది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి అక్కడ కడితే మనకు అవకాశం ఉంటుంది అన్నాం. కాబట్టి ఇది దొంగచాటున తీసుకెళ్ళి ఇవాళ దాదాపు 7 ఏళ్ల నుంచి డిపిఆర్ కూడా తీసుకునే పరిస్థితి. కేవలం మళ్ళీ ఒకసారి తాగునీరు కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ని ఇవాళ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి కేవలం తాగునీరు ప్రాజెక్టుగా వక్రీకరించి మళ్ళీ ఒకసారి మోసం చేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఎందుకు డిపిఆర్ ఎందుకు తీసుకోలేదు? మీరు కంప్లీట్ చేయడానికి ఏమైంది? పాలమూరు రంగారెడ్డి ప్రభుత్వం మీదే కదా, కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కంప్లీట్ చేయలేదు. నేను ఏమంటున్నా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది 5 జిల్లాలకు తాగు అందించే ప్రాజెక్టు కాబట్టి దాదాపు 12 లక్షల ఎకరాలకు 1,200 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు మేము తాగునీరు అందిస్తాం. ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, లేకపోతే మహబూబ్నగర్, నల్లగొండ జిల్లా, ఈ జిల్లాలకు మేము తాగునీరు అందించడానికి అది ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు కాబట్టి కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిని మేము బయట పెడుతున్నాం, అక్రమాలను బయట పెడుతున్నాం.
వాళ్ళు ఇవాళ విష ప్రచారం చేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఆంధ్రాకు ఉన్నటువంటి నీళ్లు తరలించకపోతుంటే మూసుకొని కూర్చుంటారు, నోర్లు మెదపట్లేదని. ఇవాళ మేము అంటా ఉన్నాం, ఇవాళ గోదావరి బనకచెర్ల కావచ్చు, ఇవాళ లేదా బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టును ఆపాలని మేమే ఉన్నటువంటి సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఇవాళ దాన్ని అనుమతులు రద్దు చేయాలని ఆల్రెడీ కేంద్ర జలవనరుల శాఖతో మనం ఫిర్యాదు చేసినాం. ఇట్లా తెలంగాణ ప్రాజెక్టులు తెలంగాణ వనరులకి, తెలంగాణ ప్రజలకి దక్కాలి. తెలంగాణ ఉన్నటువంటి కృష్ణా గోదావరి జలాల్లో ఇవాళ ఎక్కడ కూడా ఆంధ్ర తరలించకపోవడానికి వీల్లేదు. న్యాయబద్ధమైన వాటా దక్కడం కోసం మీరు ఒక పోస్టర్ రిలీజ్ చేసిరు, ఇందాక చూసింది నేను. అదే పోస్టర్ లో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చెప్పి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కృష్ణా నది జలాల్లో కావచ్చు, చర్చించడానికి మేము సిద్ధంగా. మీరు ర్యాగింగ్ చేస్తారేమో అని చెప్పి రావట్లేదేమో. వాళ్ళ ప్రభుత్వం మీది కాబట్టి. వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు ఎక్కడ బయటపడుతున్నాయనే ఉద్దేశంతోనే వాళ్ళకు చర్చకు రాకుండా చేతులు ఎత్తేసి అడ్డదారుల దొంగచాటును తప్పించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలకు గుండెకాయ అయినటువంటి అసెంబ్లీ ఉంది, రండి. అక్కడ ఉన్నటువంటి మేము ఏం చేసినా కూడా ప్రజలు చూస్తారు, మీరేం మాట్లాడుతారో ప్రజలు చూస్తారు. అక్కడ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సో ఏంటి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది, వాళ్ళ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. వాళ్ళకు నిజంగా నైతికత ఉంటే, వాళ్ళకు చిత్తశుద్ధి నైతికత ఉంటే రావాలి. నేను అనేది వాళ్ళు రావాలని మేము కోరుతున్నాం. అది వాళ్ళ నైతికతకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు అనేది. మేము ఛాన్స్ ఎందుకు ఇవ్వరండి? ఛాన్స్ ప్రతిపక్షాలకు, మేము ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలని హరీష్ రావు లాంటి వాళ్ళు మైక్ స్టార్ట్ చేయగానే మైక్ కట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని తిట్టడం హరీష్ రావు ఏజెండానా? ముఖ్యమంత్రి గారిని తిట్టడం హరీష్ రావు ఏజెండానా? అరే తెలంగాణ సమస్యలు కానీ నీ ఆలోచనలు, నీ విజ్ఞప్తులు, నీ అనుభవాలను ప్రభుత్వానికి చెప్పవా? ముఖ్యమంత్రి గారిని తిట్టడం నీ ప్రయోజనం అనుకుంటే ఎట్లా? సభను తప్పుదోవ పట్టించి, సభ హృదయాన్ని తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన తిట్టడమే హరీష్ రావు ఏజెండానా? కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు హరీష్ రావు వ్యవహారం, హరీష్ రావు అబద్ధాలు ఏంది, హరీష్ రావు వ్యవహారం ఏంది అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. కాసేపు గోదావరి కృష్ణా జలాలు అంటాడు, కాసేపు గోదావరి జలాలు అంటాడు, కాసేపు కృష్ణా జలాలు అంటాడు. ఒకటి తర్వాత ఒకటి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. దేనిపైన ఆయనకు సరైన అవగాహన కానీ క్లారిటీ కానీ లేదు. అసెంబ్లీనా గాంధీ భవన్ అనే లైన్ లో నినాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ అసెంబ్లీ లాగా లేదు, ఇది గాంధీ భవన్ లాగా ఉంది. బీఆర్ఎస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల. తెలంగాణ 10 ఏళ్ల పాటు దోచుకున్నా ఇంకా వాళ్ళ ఆకలి తీరలేదు. మళ్ళొకసారి ప్రజలు గందరగోళపరచాలి. రోజుకు వాళ్ళ అవినీతి బయటపడుతుంది. ఈ అవినీతిని బయటపెట్టుకోవడానికి, వాళ్ళ అక్రమాలు బయటపెట్టుకోవడానికి ఇవాళ సభను కావచ్చు, ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి. కాబట్టే ఉన్నటువంటి కృష్ణా జలాల్లో ఆంధ్ర తీసుకుపోతున్నా ఇవాళ దీన్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు లాగా ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటగట్టి ఒక బదనాం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ ని, హరీష్ ని ఉరిదీయాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ ప్రాజెక్టు విషయంలో అన్యాయం చేశారని చెప్పి మీ ముఖ్యమంత్రి మాట్లాడింది. తాజాగా కవిత, ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిని 1000 సార్లు ఉరిదీయాలని చెప్పి కవిత స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళందరూ ఒకటే కదా నేను అనేది. వాళ్ళ ఆలోచనలు వేరు కావచ్చు, వాళ్ళంతా ఒకటే కుటుంబం, ఒకే ఆలోచనలతో జీవిస్తారు. వేరుగా ఉండొచ్చు వాళ్ళు కేవలం, కానీ వాళ్ళ ఆలోచనలు ఒకటే. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలకు తెలియవాలి. అది చెప్పడానికి అసెంబ్లీకి రమ్మంటున్నావు. తెలంగాణ ప్రాజెక్టులకు నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు, ఎన్ని నీళ్ళు ఇచ్చినావు, ఇవాళ ఎంత ఉన్నటువంటి కృష్ణా జలాల పైన నువ్వు కట్టే ప్రాజెక్ట్ ఏంది, గోదావరి నది పైన నువ్వు కట్టే ప్రాజెక్టులు ఏంది, ఇవాళ కాళేశ్వరం వల్ల రైతులకు ఏం ఉపయోగం జరిగింది, పాలమూరు రంగారెడ్డి వల్ల నువ్వు చేసిన ఉపయోగం ఏందో రమ్మంటున్నావు. కాబట్టి దీనిపైన చర్చకు సిద్ధమే. కేసీఆర్ గారి గౌరవాన్ని కాపాడే దిశగానే గౌరవాన్ని కాపాడుతామని చేస్తారేమో. ఎవరు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, రాగింగ్ ఎవరు చేస్తారండి నేను అనేది. అంటే సాధారణంగా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళది నడుస్తారు కదా అసెంబ్లీలో. అది సరైనది కాదు. కేవలం వాళ్ళు తప్పించుకోవడానికి ఆలోచన ఉంది కాబట్టి తప్పించుకొని తిరుగుతారు తప్ప వేరేది కాదు.